హలో, ఈరోజు వంకాయ టమాటా ఎండు రొయ్యలు చూపిస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇది ఏఎంసీ కుక్వేర్ అండి. ఈ ఏఎంసీ కుక్వేర్లో వండితే ఈ గ్యాస్ సేవ్ అవుతుంది, నూనె తక్కువ పడుతుంది. ఇప్పుడు మనం వండే కూరగాయలు కూడా రంగు మారకుండా సేమ్ రంగులో ఉంటాయండి. ఈ గిన్నె కొంచెం వేడి కావాలండి. ముందు గిన్నె వేడయిందండి. దీంట్లో తక్కువ నూనె పోసుకోవాలండి. నేనైతే ఉల్లిగడ్డలు వేయడానికి ఒక 2-3 స్పూన్లే నూనె పోస్తున్నానండి, ఎక్కువ పోయట్లేదు. ఇది మంట కూడా ఎక్కువ మంట పెట్టొద్దండి, మీడియం కంటే కొంచెం తక్కువ ఫ్లేమ్లోనే వండుకోవాలండి. నూనె వేడయిందండి. ముందు రొయ్యలు నేను నానబెట్టి నీళ్ళలో క్లీన్ చేసుకొని నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. అవి వేస్తున్నానండి. అవి వేపుదామండి. ఇప్పుడు అవి బాగా వేగాలండి. రొయ్యలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ రొయ్యలని ఒక గిన్నెలో తీసి పక్కకు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే నూనెలో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలండి. ఇంకా నూనె ఏం పొయ్యక్కర్లేదండి, అదే నూనెలో వేయించుకోవాలండి. ఈ ఏఎంసీ కుక్వేర్లో నూనె చాలా తక్కువ పడుతుందండి. ఇప్పుడు అది ఉల్లిపాయలు మెత్తబడే వరకు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఉడికినాయేమో చూద్దామండి. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన పోవాలండి. దీనిలోనే ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం పొడి, తగినంత సాల్ట్, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకొని టమాటాలు వేసేయాలండి. టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకుందాము. టమాటాలు ఉడికినాయండి, మెత్తగా అయినాయి. ఇప్పుడు దీనిలోనే వంకాయలు వేసుకోవాలి. వంకాయలు ముందే ఉప్పు నీళ్ళలో కోసి నానబెట్టుకున్నానండి. ఉప్పు నీళ్ళలో వేయకపోతే వంకాయలు చేదు వస్తాయండి. ఇప్పుడు కలిపి
ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసేసి కొంచెం ఉడకడానికి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి అది ఉడికేంత వరకు ఉడకనించుకోవాలి. ఇప్పుడు ఉడికిందేమో చూద్దామండి. అయిపోయిందండి వంకాయ టమాటా కర్రీ. స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. రెడీ అయిందండి. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. వంకాయ టమాటా రొయ్యలు కర్రీ రెడీ అయిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.